నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ కి, బ్యాంకింగ్ కి, ఫార్మా కి హైదరాబాద్ వచ్చి డెస్టినేషన్ అయింది. ఇప్పుడు బెంగళూరు వచ్చి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూసినారంటే బెంగళూరు కర్ణాటక వచ్చేసి ఎప్పుడు కూడా స్టార్టప్స్ కి ఇట్ ఈస్ ఏ హబ్. యాక్చువల్ గా స్టార్టప్స్ కి అది ఒక గ్రేట్ ప్లేస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే హైదరాబాద్ వచ్చేసి స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఇంకొక ప్యారలల్ గా ఒక కొత్త సిటీ నిర్మించాలని ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. దే గోయింగ్ టు స్టార్ట్ ఇట్ నౌ. వాళ్ళు సిటీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో దొడ్బలాపూర్ అంటే సమీపంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 40,000 కోట్ల పెట్టుబడితో ఒక కొత్త సిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇంచుమించు 2,000 ఎకరాల స్థలంలో ఒక సిటీని క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసి సెమీ కండక్టర్స్, తర్వాత ఏవియేషన్ వాళ్ళతో, తర్వాత వేరే ఆటోమొబైల్ కంపెనీలతో వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ సిటీ క్రియేట్ చేసి దాంట్లో కంపెనీలు తీసుకొచ్చి పెడితే ఇమ్మీడియట్ గా వచ్చి 500 ఎకరాల్లో కట్టడాలు అయ్యి కట్టబోతున్నారు. ఆ మొత్తం ప్రాజెక్టు పూర్తి అయ్యింది అంటే ఆల్మోస్ట్ 80,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ యువకుడు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నివసించేటటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ విధంగా కర్ణాటక ఒక పెద్ద సిటీ ఉన్న తర్వాత కూడా ఇంకొక సిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ సిటీ ఉండగా ఆయన కూడా ఇంకొక సిటీ క్రియేట్ చేయాలనేసి ప్రయత్నిస్తున్నాడు. దురదృష్టం, అన్ఫార్చునేట్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ 2 గ్రూపులుగా విడిపోయి అసలు ఏ సిటీ లేనటువంటి మనకు ఒక రాజధాని లేదు. ఇంచుమించు 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడివడి. ఈ 10 సంవత్సరాలు ఇప్పటిదాకా కూడా మీ రాజధాని ఏంది అని అంటే ఆలోచనలో ఉన్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రేయనక పగలనక ఎంతో శ్రమించి రాష్ట్ర ప్రజలకి మేలు చేద్దామనేసి అహర్నిశలు వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి కష్టపడుతూ ఉంటే ప్రజలు 2 గ్రూపులుగా విడిపోయి మూర్ఖంగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పనిని విమర్శించడమే చేస్తుంది. ఒకరంటారు అన్నా క్యాంటీన్లు ఫెయిల్ అవ్వాలా అనేసి, ఇంకొకరు అంటారు అమరావతి వచ్చేసి భ్రమరావతి కమరావతి అనేసి, ఇంకొకరు అంటారు అమరావతి రియల్ ఎస్టేట్ అని. మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్? ఏ కాలంలో ఉన్నాం? చదువుకున్న జనాలు కూడా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టిందేమో అనిపిస్తుంది నాకు కొన్ని సమయాల్లో. ఇంత మూర్ఖంగా ప్రజలు ఆలోచిస్తున్నారని అంటే ఆశ్చర్యపడాల్సినట్టుంది. ఇప్పుడు మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి అన్ని పనులు మొదలు చేయాలి. ఈ విధంగా ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు ఇంకొక సిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ ఇంకొక సిటీ క్రియేట్ చేయాలని వాళ్ళు తాహత్రయపడుతున్నారు. అన్ని చేయడానికి మొదలు పెడుతున్నారు. ఏ సిటీ లేని మనం ఇంకా రాజకీయ గొడవలు పెట్టుకొని కాలయాపన చేస్తున్నాం. చాలా చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంతో నిజాయితీ ఉన్నటువంటి, నిబద్ధత ఉన్నటువంటి, ప్రజల మీద ఎంతో అభిమానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్, ఎంతో పరిపాలన దక్షత ఉన్నటువంటి, అంటే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక హార్డ్ వర్కర్. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు రిలాక్స్ అయినారు. మీరు చూసిన ప్రతిరోజు ఏదో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే కొంచెం మనకు మనసాక్షి ఉంటే ఖచ్చితంగా దీన్ని గుర్తించి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఒకవేళ వాళ్ళు పొరపాట్లు చేసినారంటే వాటిని ఎత్తి చూపిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందరికి నడిపించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. దాన్ని పూర్తిగా వదిలేసి 2 గ్రూపులుగా విడిపోయి యూట్యూబ్ ఛానల్ అవి ఇవి పెట్టి ఎంతసేపు బట్టిన ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతిదీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏమవ్వాలి? మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను మిమ్మల్ని అందరినీ. మనకందరికి విఘ్నత ఉన్నవాళ్ళం, చదువుకున్న వాళ్ళము. గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి విధానము, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి విధానము, లోకేష్ గారు చేస్తున్నటువంటి విధానంగా ఇంతకు ముందర మినిస్టర్స్ కానీ, ఈవెన్ చీఫ్ మినిస్టర్ కానీ ఇంత పట్టుదలతో, ఇంత దక్షతతో, ఇంత అభిమానంతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయా ఫ్రెండ్స్? ఈ ఒక్కదానికి మీరు సమాధానంగా నాకు చెప్పినారంటే మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఈ పార్టీలుగా విడిపోయి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసినా ఏలెత్తి చూపించుకుంటా అంటే మనం అజ్ఞానులమా? చదువుకున్న వాళ్ళని. ఇప్పుడు ఉన్న యుగం ఎలాంటిది? కంప్యూటర్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ యుగంలో మనము ఏది మంచి ఏది చెడు ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నామోనంటే మనం అందరం రాతి యుగంలో ఉన్నామా అనేసి అనిపిస్తుంది నాకు. సో దయచేసి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు ప్రోత్సాహిస్తూ, మనకి ఇమ్మీడియట్ గా అమరావతి కన్స్ట్రక్షన్ అనేది
అయిపోవాలి. నారాయణ మంత్రి గారు చెప్తున్నారు డిసెంబర్ 1 నుంచి ఐ థింక్ 60,000 కోట్ల పెట్టుబడితో అమరావతి పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సో రాజకీయాలు కాస్త మనం పక్కన పెడదాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఓటేసినాం కాబట్టి. అంతేగాని వాళ్ళు ఏం చేసినా తప్పని చెప్పడం మన రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు. కేవలం రాజకీయాలు చేయడం మన భవిష్యత్తుకు మంచిది కాదు ఫ్రెండ్స్. సో దయచేసి అర్థం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర భవిష్యత్తే మన ధ్యేయం. ఏపీ డెవలప్మెంట్, డిగ్నిటీ మనది ఫస్ట్ ప్రయారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై అమరావతి.